హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి స్టోరీ పవర్ఫుల్ డైలాగ్ లీక్ దేవర నుంచి లీక్ అయిన పవర్ఫుల్ డైలాగ్ ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ని కొరిటాల డ్యూయల్ రోల్ లో చూపించబోతున్నాడా దేవర మూవీ రిలీజ్ ఎప్పుడు దేవర మూవీ స్టోరీ ఏంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా స్టార్ హీరోలు ఎవరైనా హిట్ లో ఫ్లాప్ లతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు అలాంటి వాళ్లకు వరుస విజయాలు దక్కుతుంటే ఇక ఏ రేంజ్ లో దూసుకుపోతుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏకధాటిగా సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న అతడు RRR అనే చిత్రంతో మరో పాన్ ఇండియా రేంజ్ హిట్ ను అందుకోవడంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతిని సైతం సొంతం చేసుకున్నాడు దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరిటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు కానీ అనివార్య కారణాల వల్ల ఇది చాలా లేట్ అయిపోయింది దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అని అంతా అనుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరుపుకొని ఆ వెంటే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఓ జాతర సెట్లో ఈ చిత్రాన్ని సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను ఇండియన్ కోస్టల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంతో వైల్డ్గా ఉంటుందని దర్శకుడు కొరిటాల ముందే వెల్లడించారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పవర్ఫుల్ డైలాగ్ లీక్ అయింది సమయం యుద్ధాన్ని కోరినప్పుడు ప్రకృతి తన సారథిని పంపిస్తుంది ప్రకృతి కొరలను బలించే ధీరుణ్ణి ప్రచండ దాడికి సిద్ధం అని ఉన్న ఈ డైలాగ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది ఇక ఇందులోని పదాలు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు అది కూడా తండ్రి కొడుకుల్లాగా ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర కనిపిస్తుందని టాక్ పర్ అక్రాస్ కోస్టల్ ల్యాండ్స్ ఆఫ్ ఇండియా ఫర్గాటెన్ ల్యాండ్స్ లో తెరకెక్కబోయేదే కథ ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు ఆ మృగాలకు భయం అంటే ఏంటో తెలియదు దేవుడంటే చావంటే భయం లేదు కానీ వారందరికీ ఉండే ఒకే ఒక భయం ఉంటుంది అదేంటో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది అంటూ కొరిటాల శివ ఓపెనింగ్స్ రోజున ఇచ్చిన స్టేట్మెంట్తో సినిమా పక్క మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతుందన్నదే ఫిక్స్ అయింది సముద్ర తీరంలోని ప్రజలు పడే ఇబ్బందులు స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుందని టాక్ ఎన్టీఆర్ కొరిటాల కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు దీనికి యంగ్ నేషనల్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు ఇందులో జాన్వీ హీరోయిన్ గా కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు మరిన్ని విషయాల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అక్కడ గంట సమయం టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్ సావుకొచ్చిందా ఇది